ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చెప్పుకోవే క్లాస్ థర్డ్ క్లాస్. సెకండ్ క్లాస్ అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. వెబ్స్ మొత్తం 5 ఉంటాయి. ఒకటి V1 V2 V3 V4 V5. మనకు నిన్న చెప్పిన క్లాస్ విన్నర్ వాళ్ళు ఉంటే అది విన్న తర్వాత ఇది వినండి ఫ్రెండ్స్, మీకు ఇది ఈజీ అవుతుంది. ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ప్రతిరోజు చేసే పనుల గురించి చెప్పేదాన్ని ఎలా చెప్పాలి అనే దాని గురించి ఈ క్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూద్దాం. హ్యాబిచువల్ యాక్షన్స్ ఫ్రెండ్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ వేరు, హ్యాబిట్స్ వేరు ఫ్రెండ్స్. మనం ఖాళీ టైంలో చేసేది హ్యాబిట్స్. మనము ఒక ఏదైనా ఇష్టంతో చేసేది, లేదంటే ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు చేసేది అది హ్యాబిట్. మనం ఇప్పుడు చెప్పుకోవేది హ్యాబిచువల్ యాక్షన్స్. అంటే పొద్దున్నే లేవడం, ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళడం, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళడం, ఇవన్నీ హ్యాబిచువల్ యాక్షన్. అంటే ఎవ్రీడే డైలీ చేసే యాక్షన్స్ని హ్యాబిచువల్ యాక్షన్స్ అంటారు. హ్యాబిట్స్కి హ్యాబిచువల్ యాక్షన్కి తేడా అది ఫ్రెండ్స్. మనము చెప్పుకునేది హ్యాబిచువల్ యాక్షన్ గురించి. I, we, you, they, he, she, it. I, we, you, they, he, she, it. 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. మీరు బాగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ బేస్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే బేస్ ఫామ్ కూడా. బేస్ ఫామ్ అంటే వేకప్. ఇప్పుడు వేకప్ ఉంది, నేను పొద్దున్నే లేస్తా, ఐ వేకప్. నేను ఆఫీస్కి వెళ్తా, ఐ గో టు ఆఫీస్. లేకపోతే ఈ షీ, అతను వెళ్తాడు, మై బ్రదర్ గో టు ఆఫీస్ అనుకో. మై బ్రదర్ డైలీ ఆఫీస్కి వెళ్తాడు, ప్రతిరోజు వెళ్తాడు ఆఫీస్కి. ఈ గోస్ టు ఆఫీస్. ఇక్కడ గోస్ టు పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇతను లేవగా ఇతను మార్నింగ్ 6 o'clock లేస్తాడు. ఈ వేక్స్ అప్ 6 o'clock. ఇతను డైలీ చేసేది ఇతను ఈ వేక్స్ అప్ 6 o'clock. ఇతను లేవగానే మళ్ళీ ఏం చేస్తాడు, బ్రష్ చేస్తాడు. ఈ బ్రషెస్ అప్ ఇతను బ్రష్ చేయగానే ఏం చేస్తాడు, స్నానం చేస్తాడు. ఈ టేక్ బాత్. ఇతను బ్రష్ చేసిన తర్వాత స్నానం చేస్తాడు. ఈ టేక్స్ బాత్. ఇక్కడ టేక్ అని రాయడం. ఐ వి యు దే అయితేనేమో టేక్ అని రాయి. ఇక్కడ రాసాను చూడండి, టేక్. ఐ టేక్ బాత్. ఇప్పుడు బ్రష్ అప్ చేయగానే ఏం చేస్తాను నేను, ఐ టేక్ బాత్. స్నానం చేయగానే ఏం చేస్తాను, ఐ గో టు ఆఫీస్. ఇక్కడ రాసాను ఫ్రెండ్స్. ఐ వి యు దే ఏది వచ్చినా వెర్బ్ బేస్ ఫామ్ గో వచ్చింది. ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తే ఈ షీట్ అయితే ఎస్ కానీ ఈ షీట్ కానీ పెట్టాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి చూద్దాం. ఐ వేకప్ ఎట్ 6 o'clock. మార్నింగ్ 6 o'clock లేస్తాను. 6 o'clock లేవగానే ఏం చేస్తాను, ఐ టేక్ లేవగానే స్నానం చేస్తా. ఐ టేక్ బాత్. స్నానం చేసిన తర్వాత ఏం చేస్తా, ఐ గోస్ టు కాలేజ్. కాలేజ్ అయితే కాలేజ్, స్కూల్ అయితే స్కూల్, లేదంటే ఆఫీస్కి వెళ్తాం ఆఫీస్. ఏదైతే అది మన ఆఫీస్ వెళ్తే ఆఫీస్, డైలీ వెళ్ళేది, డైలీ చేసేది. డైలీ ఎవ్రీడే చేసే పనులు, వాటికి బేస్ ఫామ్ వాడాలి. వేకప్, గో, టేక్, V1 ఫామ్. ఈ షీ ఇట్ అయితే V2 ఫామ్ వాడాలి. బేస్ ఫామ్ ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. ఈ షీట్ అయితే ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టాలి. ఐ వ్యూ దే అయితే V1 ఫామ్ పెట్టాలి. ఇప్పుడు లేవగా
ప్రతిరోజు 6 o'clock లేస్తాను. 6 o'clock లేచిన తర్వాత స్నానం చేస్తాను. స్నానం చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్తాను. ఐ గో టు ఆఫీస్. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లంచ్ చేస్తాను. ఐ టేక్ లంచ్. ఐ టేక్ లంచ్. డైలీ చేసేది, ప్రతిరోజు అలవాటుగా చేసేది ఫ్రెండ్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే డైలీ ప్రతిరోజు చేసే పనులకు హ్యాబిచువల్ యాక్షన్స్ అంటారు. ఆ హ్యాబిచువల్ యాక్షన్స్కి బేస్ ఫామ్ వాడతాం. నేను పొద్దున్నే లేస్తాను. పొద్దున్నే లేవగానే స్నానం చేస్తాను. ఐ టేక్ బాత్. స్నానం చేసిన తర్వాత ఐ గో టు ఆఫీస్. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లంచ్ టైం ఏం చేస్తే ఐ టేక్ లంచ్. ఐ హ్యావ్ లంచ్. ఐ టేక్ కానీ హ్యావ్ కానీ వాడాలి. కొంతమంది హ్యావ్ వాడతారు, కొంతమంది టేక్ కూడా వాడతారు. టేక్ అన్నా హ్యావ్ అన్నా రెండింటికి ఉంటాయి. ఐ టేక్ లంచ్ అంటే లేకపోతే ఐ హ్యావ్ లంచ్. అండ్ మళ్ళీ ఏం చేస్తా, లంచ్ తర్వాత 4 తర్వాత 6 తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తా. ఐ come back to home. డైలీ చేసేది, ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తా, ఐ వాచ్ టీవీ. I watch movies on TV. అండ్ సాయంత్రం రాగానే సినిమాలు చూస్తా. సినిమాలు చూసిన తర్వాత మళ్ళీ టేక్ డిన్నర్. అండ్ ఐ టేక్ డిన్నర్. అండ్ ఐ టేక్ డిన్నర్. రోజు పడుకునే ముందు భోజనం చేస్తా. అండ్ ఐ స్లీప్. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తాం, ప్రతిరోజు చేసే అలవాటు తప్పకుండా ప్రతిరోజు చేసే పనులు ఫ్రెండ్స్. ఇవి ప్రతిరోజు చేసే పనులకు బేస్ ఫామ్ వాడతాం. ఎస్ కానీ ఈఎస్ కానీ ఈ షీట్కి పెడతాం. ఐ వీక్ అయితే మామూలుగా బేస్ ఫామ్ వాడతాం. ఇప్పుడు ఐ మీద రాసిన కదా ఫ్రెండ్స్, ఇప్పుడు షీ మీద రాదాం. ఈ షీ ఇట్ మీద రాదాం. ఇప్పుడు ఈ ఐ మొత్తం తీసేస్తున్నా. ఇప్పుడు ఐవియుదేకి అయితే బేస్ ఫామ్ వాడాలి. ఈ షీట్కి అయితే బేస్ ఫామ్కు ఎస్ కానీ ఏస్ కానీ పెట్టాలి. ఇప్పుడు ఈ షీట్లో మనం ఈ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈకి ఈ వేక్స్ అప్. ఈ షీట్ అయితే ఎస్ కానీ ఏస్ కానీ రావు. ఈ వేక్స్ అప్ ఎట్ 6 o'clock ఎవ్రీడే. ఇతను ప్రతిరోజు 6 గంటలకు లేస్తాడు. మీ తమ్ముడు మీ అన్నను అనుకోండి, లేకపోతే మీకు తెలిసిన ఫ్రెండ్ అనుకోండి. అన్నని తమ్ముడు ఏమంటాం ఈ అంటాం. అతను ప్రతిరోజు క్రమం తప్పకుండా 6 గంటలకు లేస్తాడు. ఈ వేక్స్ అప్ ఎట్ 6 o'clock ఎవ్రీడే. మనం ఎవ్రీడే రాస్తే బాగుంటుంది. డైలీ నాకు ప్లేస్ లేదు, మీరు రాయండి. ఎవ్రీడే
he wakes up at 6 o'clock. He take bath. ఇతను 6 గంటలకు లేచినాక ఏం చేస్తాడు? ప్రతిరోజు స్నానం చేస్తాడు. he takes bath. స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాడు? he go to office. es పెట్టాలి. s గాని es గాని యాడ్ చేయాలి. he goes to office. he take lunch. takes take to s takes. he takes lunch every day. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లంచ్ చేస్తాడు. లంచ్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వస్తాడు. he comes back to home. ఇంటికి వచ్చినాక ఏం చేస్తాడు? he watches movies on TV. he watches movies on టీవీలో సినిమా చూస్తాడు. ఆయన ఏం చేస్తాడు? he takes dinner. లేకపోతే he has dinner. IVU అయితే have వాడాలి, ఈ షీట్ కి అయితే యాజ్ వాడాలి ఫ్రెండ్స్. he has dinner అంటే డిన్నర్ తీసుకున్నాడు, నైట్ భోజనం చేస్తాడు. ఇక్కడ కూడా యాజ్. సో ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే పనులకు బేస్ ఫామ్ వాడాలి. ఐవియు దగ్గర అయితే బేస్ ఫామ్ వాడాలి. ఈ షీట్ కి బేస్ ఫామ్ వాడి ఎస్ కానీ ఎస్ ఫామ్ కానీ పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఐ మీద చెప్పిన ఈ మీద చెప్పిన మీరు ఐ మీద నేను చెప్పిన కదా, మీరు బి మీద కానీ యూ మీద కానీ దే మీద కానీ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ మీద చెప్పిన మీరు సి మీద కానీ వీటి మీద ప్రతిరోజు క్రమం తప్పకుండా డైలీ చేసే పనుల మీద మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేస్తారో అవి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఒక ఐదారు రాయండి ఫ్రెండ్స్. మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునే వరకు మీరు ఏమేమి చేస్తారో అవి రాయండి. ఐవియు అయితే బేస్ ఫామ్ వాడాలి. ఈసీ ఇటుకి అయితే బేస్ ఫామ్ వాడి ఎస్ కానీ ఏఎస్ కానీ వాడాలి ఫ్రెండ్స్. ఇద్దరితో ఈ క్లాస్ అయిపోయింది ఫ్రెండ్స్. బేసిక్స్ అయిపోయినాయి. మనకు ఫస్ట్ క్లాస్లో సబ్జెక్టు ఆబ్జెక్టు నేర్చుకున్నాం. సెకండ్ క్లాస్లో వెబ్ ఫార్మ్స్ నేర్చుకున్నాం. వాటిని 5 రకాలుగా చేయడం నేర్చుకున్నాం. ఈరోజు యాక్చువల్ యాక్షన్స్ గురించి నేర్చుకున్నాం. మొత్తం 3 క్లాసులు అయినాయి ఫ్రెండ్స్. రేపటి నుంచి చెప్పుకోబోయే క్లాస్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది డూడస్ గురించి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ప్రజెంట్ జరిగేది ఆ డూడస్ని ఉపయోగించి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలని చెప్పుకుంటాం. దాని తర్వాత ఆ సెంటెన్స్ని 4 టైప్స్గా, అంటే పాజిటివ్ సెంటెన్స్ ఒకటి పాజిటివ్ సెంటెన్స్, మళ్ళీ అదే పాజిటివ్ సెంటెన్స్ని ఇంటరాగేటివ్ చేయాలి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్, అదే పాజిటివ్ సెంటెన్స్ మళ్ళీ నెగిటివ్లో ఎలా చెప్పాలి, ఆ నెగిటివ్లో చెప్పిన దాన్ని మళ్ళీ నెగిటివ్లోనే ఎట్లా ఇంటరాగేటివ్ చేయాలి అనేది అదొకటి. మొత్తం 4 టైప్స్గా ఒక్కొక్క సెంటెన్స్ని ఫామ్ చేసి, మామూలుగా మనం సెంటెన్స్ ఫామ్ చేయడం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఆ సెంటెన్స్ నేను రేపటి క్లాస్లో ఫామ్ చేస్తాను. దాన్ని 4 టైప్స్గా ఎలా ఫామ్ చేస్తామో అది తెలుసుకుంటాము. దాని తర్వాత మనం WH ఫ్యామిలీ ఇవి 9 ఉంటాయి ఫ్రెండ్స్. వాట్, వై, విచ్, వేర్, వెన్, హౌ, హూ, హూజ్, హూమ్, ఇట్లా మొత్తం 9 ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 9 క్వశ్చన్స్ని ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ తోని, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ తోని, ఈ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ తోని WH ఫ్యామిలీ క్వశ్చన్స్ని అడగడం ఎట్లనో అది కూడా తెలుసుకుంటాం. మొత్తం ఒక్కొక్క సెంటెన్స్ని 4 టైప్స్, ఆ 4 టైప్స్ని మళ్ళీ WH ఫ్యామిలీతో అడగడం ఎలాగో నేర్చుకుంటాం. క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ అనే సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తాను. 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.